గురుగారు హస్తమస్తక న్యాయాలు, క్షీరనీర న్యాయాలు ఇలాంటి పదాలు వింటూ ఉంటాం కదా. ఈ న్యాయాలు ఎన్ని రకాలుగా చెప్పబడ్డాయి? న్యాయాలు అనేకం. సంప్రదాయ సారస్వతంలో భారతీయ సాహిత్యం ఎటువంటిది అంటే శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం ఇవి వేదాంగములు. అలాగే న్యాయం మరొక విభాగానికి చెందినటువంటిది, నిరుక్తం జ్యోతిషంతో సమానమైనటువంటిది. అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయ విస్తరః. మీమాంస న్యాయం అక్కడ చెప్పదగ్గ శాస్త్రం. ఈ న్యాయాలు ఎన్ని? శాస్త్రంలో 96 న్యాయాలు వివరింపబడి ఉన్నాయి. వీటికి షణ్ణవతి న్యాయములు అని పేరు. వధువు వరుడు ఒకరి శిరస్సు పైన ఒకరి చేతులు పెట్టుకున్నప్పుడు హస్తమస్తక న్యాయం అవుతుంది. పాలు నీరు కలిపినప్పుడు విడదీసే శక్తి హంసకు క్షీర నీర న్యాయం అవుతుంది. భక్తుడు భగవంతుడిని ఆశ్రయించే పక్షంలో మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం అనే రెండింటిని ప్రస్తావన చేయవలసి వస్తుంది. పిల్లి తన పిల్లలను రక్షించే సమయంలో మెడపై భాగంలో కరిచి పట్టుకొని తల్లి పిల్లి తీసుకువెళుతుంది. ఇది మార్జాల కిశోర న్యాయం. అదే మర్కట విషయంలో, వానర విషయంలో చూసినప్పుడు తల్లి కోతి అలా వెళుతూ ఉంటే పిల్ల కోతి తల్లి కడుపును పట్టుకొని ఉంటుంది. భక్తుడు పిల్ల కోతి, భగవంతుడు తల్లి కోతిని కరిచి పట్టుకున్నట్లుగా ఉండాలి. భక్తుడు భగవంతుడిని అనుసరించాలి. అనుసరించని ఎడల ప్రమాదకర పరిస్థితుల్లో భక్తుడు ఉన్నప్పుడు భగవంతుడే వచ్చి నోట కరిచి తీసుకువెళతాడు. మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం ఇలాంటి న్యాయాలు 96 ఉన్నాయి. అన్నింటికంటే మరో న్యాయం కూడా ఉంది. తల్లి శిరస్సు పైన తైలం వేసి మర్దన చేస్తే కేశములు బాగా పెరుగుతాయి. ఇల్లాలు శిరస్సు పైన తైలం వేసి మర్దన చేస్తే ఉన్న కేశములు రాలుతాయి. ఇది కేశ న్యాయం. ఇలాంటి అనేక న్యాయాలు. న్యాయములు ఎన్ని? 96 అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ న్యాయాలను మనం అనుసరించే సమయంలో హస్తమస్తక న్యాయం అద్భుతమైనది. ఈనాటి కాలంలో వివాహ వ్యవస్థ ఎంత ఆకర్షణలకు, భ్రమలకు లోనై సంప్రదాయానికి దూరమవుతున్నది అంటే, ఒకరి శిరస్సు పైన మరి ఒకరు జీలకర్ర, బెల్లం, గుడ మిశ్రమం అలా ఈ శిరస్సు పైన ఉండేటటువంటి సహస్రార చక్రం పైన అదిమి పెట్టే సమయంలో చేతితో తాకాలి. అలా కాకుండా తమలపాకులో పెట్టి పురోహితుల వారు అందిస్తే తమలపాకుతో అమ్మాయి శిరస్సు పైన అబ్బాయి, తమలపాకుతో అబ్బాయి శిరస్సు మీద అమ్మాయి, ఇలా ఆ బెల్లము జీలకర్ర మిశ్రమాన్ని భద్రపరచడంలో హస్తమస్తక న్యాయం లోపించింది. ప్లాస్టిక్ వైర్ తీసివేస్తేనే విద్యుత్ తీగలలో విద్యుత్ ప్రసరిస్తుంది, బల్బు వెలుగుతుంది. ఆ తమలపాకు కారణంగా ప్లాస్టిక్ కోటింగ్ ఉండేటటువంటి ఈ విద్యుత్ తీగలు ప్రవాహాన్ని, విద్యుత్ ప్రసారాన్ని ఎలా స్వీకరించలేవో, తమలపాకు కారణంగా అరచేతిలోని రేఖల ద్వారా ఆ అమ్మాయి శిరస్సును అబ్బాయి, అబ్బాయి శిరస్సును అమ్మాయి స్పృశించలేరు. తస్య మూర్ధన్యవఘ్రాణం. తమలపాకు లేకుండా చేతిలోనే భర్త రేఖ, సంతాన రేఖ, తల్లి రేఖ, అత్తవారింటి స్థానం, కుటుంబ స్థానం అన్నీ ఈ అరచేతిలో. దీని ద్వారా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని అలా పెట్టడంలో హస్తమస్తక న్యాయం సర్క్యూట్ పూర్తి అవుతుంది. శాస్త్రబద్ధంగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేద్దాం, జీవితానికి అన్వయం చేసుకుందాం.